తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రధాని మోదీ ఇచ్చే విందులో రేవంత్ పాల్గొంటారు. ఏఐ సమ్మిట్ కు వచ్చిన విదేశీ ప్రతినిధులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలను మోదీ విందుకు ఆహ్వానించారు. రేపు ఏఐ సమ్మిట్ లో సీఎం రేవంత్ పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ముంబైకి వెళ్లారు. ఈ రోజు అక్కడ వెల్నెస్ వీక్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముంబైలో ఈ వెల్నెస్ వీక్ కార్యక్రమంలో పాల్గొని కీలకమైనటువంటి ప్రసంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. నెట్ జీరో స్టేట్ గా తెలంగాణను నెలకొల్పడమే లక్ష్యంగా ప్యూర్ రేరు గా విభజించుకొని తాము ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ రోజు కీలకమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. సో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితము ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ పర్యటనను ముగించుకొని మరి కాసేపట్లోనే ఢిల్లీలో ల్యాండ్ కాబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఢిల్లీలో అతిథులందరికీ కూడా విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అదేవిధంగా రేపు సమ్మిట్ కు కూడా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక అదే విధంగా రేపు ఏఐసిసి పెద్దలు కీలకమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశాలను నిర్వహిస్తా ఉన్నారు. ఈ 2.5 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ సాధించినటువంటి ప్రగతి, ఇప్పటి వరకు వివిధ వర్గాల ద్వారా సేకరించినటువంటి నివేదికలను ముందు పెట్టుకుని ఫేస్ టు ఫేస్ సమీక్షల్ని నిర్వహించబోతా ఉన్నారు. ఎక్కడెక్కడ మంచి పేరు వచ్చింది, ఎక్కడెక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంది, ఎవరికి మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది, ఎవరికి ఇబ్బందిగా ఉంది అని నెగిటివ్ రిపోర్ట్ ఉంది అనేటువంటిది ముందు పెట్టి సమీక్షలు చేస్తారనేటువంటి ఒక సమాచారం ఉంది. సో అందుకోసము మంత్రులు కూడా బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలని వివరించబోతా ఉన్నారు. ఈ పార్టీ సింబల్ మీద జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా వ్యవహరించింది అనేటువంటిది, అదేవిధంగా 42% ఇబ్బంది లేకుండా 60% సామాజిక న్యాయాన్ని ఏ విధంగా ఈ టికెట్లను కేటాయించింది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాన్ని ఇవ్వబోతా ఉన్నారు అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.